హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని విశేషాలు చెప్దామని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి వెళ్ళి నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టలేదు. కొన్ని అనివార్యాల కారణాల వల్ల పర్సనల్ ఇంపార్టెంట్ వర్క్స్ ఉండడం వల్ల వీడియోస్ అనేది పెట్టలేదు. ఈ కానుంచి ప్రజెంట్ ఈరోజు మే 15 2025 ఈ రోజు నుంచి మనకు రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను. అదే విధంగా మన ఛానల్లో ఎవరైతే స్టార్టింగ్ నుంచి అంటే నేను ఛానల్ పెట్టి దాదాపు ఒక 2 ఇయర్స్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకు అంటే నా గురించి అయితే తెలుస్తుంది. ఏందంటే మనకు ప్రెజెంట్ ఈ ఛానల్ ఉన్నదిగా 13,000 అబోవ్ సబ్స్క్రైబర్స్ తోని ఉన్నారు. అండ్ ఈ ఛానల్ ఏందంటే దాదాపుగా పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి వీడియోస్ అయితే రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను. అదే విధంగా చాలా మంది రిక్వెస్ట్ చేశారు. అంటే నాకు చాలా మంది కూడా ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూపులల్ల అలాగే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తున్నారు. అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి జాబ్స్ వస్తలేవు కదా చాలా మందికి. మీరు ఇతర గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ వీడియోస్ కూడా చేయండి. మేము కూడా అప్లై చేసుకుంటాం అని చాలా మంది కూడా నాకు మెసేజ్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ ఏందంటే నేను ఎప్పటినుంచో అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడు నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటున్నాను. ఏదైతే అదర్ స్టేట్ అదర్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్. ఈ కానుంచెల్లి ప్రెజెంట్ ఈరోజు 15 కదా! 15 మే 2025 ఈ రోజు నుంచెల్లి నేను రెగ్యులర్‌గా ఏదైతే ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గాని, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ గాని ఈజీగా జాబ్ వచ్చే ఈజీగా ఒకే ఎగ్జామ్ ఉంటది. అండ్ నో ఎగ్జామ్ ఉంటది కొందరికి. కొన్ని నోటిఫికేషన్స్‌కి. వాటి నోటిఫికేషన్స్ వీడియోస్ అనేది నేను రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తానని అనుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు, అన్ని చూస్తారని అనుకుంటున్నాను. ఎవరైతే ఇంకా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ కానుంచెల్లి రెగ్యులర్‌గా వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. రోజుకు 2, 3 వీడియోస్‌లు పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఏందంటే ఎవరైతే 10థ్ పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే జాబ్ కొట్టాలి. వాళ్ళు జాబ్ కొట్టేలాగా చేసే బాధ్యత ఈ ఛానల్ మోటో అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్‌గా. అండ్ చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా మన ఛానల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అంచనా మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. అండ్ ఏందంటే నేను వీడియోస్ ఒకవేళ ప్రెజెంట్ నేను చెప్పినా కదా వీడియోస్ చేస్తానని. ఒకవేళ వీడియోస్ చేయకపోతే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ప్రతి కూడా నేను నోటిఫికేషన్స్ వీడియోస్ అనేది అలా పెడుతూ ఉంటాను. కాబట్టి కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నది. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉన్నది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఏందంటే మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాతోని పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వడానికి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అన్నమాట. మీరు అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేస్తేనే మీకు నాకు అలా చూపిస్తానన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్ టాపిక్‌లోకి వెళ్దాం. పోస్టల్ జీడీఎస్ 2025 నోటిఫికేషన్ మీ అందరికీ తెలిసిందే. మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన ఫస్ట్ మెరిట్ లిస్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ రిలీజ్ అయింది. మీ అందరికీ తెలిసిందే. సెకండ్ మెరిట్ లిస్ట్ లాస్ట్ డేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మే 6, 2025. ఈ రోజు డేట్ వచ్చేసి మే 15, 2025. ఇప్పటి వరకు మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి 9 రోజులు అవుతుంది. అంటే మనకు థర్డ్ మెరిట్ లిస్ట్ ఇప్పటి వరకు రిలీజ్ అవ్వాలన్నమాట. దాదాపుగా మనకు ఈ అప్డేట్ అనేది నాకు 4-5 డేస్ బ్యాకే రావడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. మనకు థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ సూన్ అని. అదే విధంగా నీకు కొన్ని టెక్నికల్ మనకు పర్సనల్ ఇంపార్టెంట్ వర్క్‌లు ఉండడం వల్ల నేను వీడియో చేయలేదు. త్వరలో చేస్తానని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈరోజు చేస్తున్నాను. థర్డ్ మెరిట్ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఈ రోజు నుంచెల్లి 20 తారీఖు లోపు మనకు ఎప్పుడైనా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే నిన్ననే ఆల్రెడీ దానికి సంబంధించిన కంప్లీట్ అయిపోయింది. ఏదైతే మనకు మెరిట్ లిస్ట్‌కి సంబంధించిన ఏదైతే లిస్ట్ తయారు చేసాడో ఆల్రెడీ నిన్న కంప్లీట్ అయిపోయింది. నిన్న 14 తారీఖు ఆల్రెడీ నిన్ననే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుంచెల్లి 20 తారీఖు లోపు మనకు ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎప్పుడైనా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు ప్రాపర్‌గా వాళ్ళు డేట్ అయితే చెప్పలేదు. టైం కూడా చెప్పాం. మాకు ఎప్పుడు వీలైతే మాకు ఏదైతే సర్వర్ బిజీ ఉంటుందో ఆ సర్వర్ క్లియర్‌గా ఉంటే అండ్ వెబ్‌సైట్ క్లియర్‌గా ఉంటే మేము ఎప్పుడైనా రిలీజ్ చేస్తాం. కాబట్టి మీరు వెబ్‌సైట్ అనేది చెక్ అయితే చేసుకుంటూ ఉండండి అని వాళ్ళైతే నాకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఈ రోజు నుంచెల్లి 20 తారీఖు లోపు మనకు ఎప్పుడైనా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇదొకటి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా నోటిఫికేషన్‌కి సంబంధించి త్వరలో వస్తాయి. దాన్ని కూడా నెక్స్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఫాలో అవ్వండి రెగ్యులర్‌గా. అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, ఆల్ స్టేట్స్ సంబంధించిన కట్ ఆఫ్ అనేది కూడా నేను ఈ వీడియో క్లియర్ చేస్తాను. వీడియో క్లియర్‌గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మాత్రం మనకు లాస్ట్ ఏదైతే సెకండ్ మెరిట్ లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కట్ ఆఫ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో 100% ఉన్నది. అండ్ తెలంగాణ వచ్చేసి 97 నుంచి 100% అయితే ఉండడం జరిగింది. లాస్ట్ ఏదైతే సెకండ్ మెరిట్ లిస్ట్. అండ్ థర్డ్ మెరిట్ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే మాత్రం అదే విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి 97 నుంచి 100% కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ తెలంగాణ వచ్చేసి 95 to 100%
కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో సుమారుగా 300-400 మంది సెలెక్ట్ అయితారు. అండ్ తెలంగాణలో వచ్చేసి 100-150 మందిలా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది థర్డ్ మెరిట్ లిస్ట్‌లో. ఇంకా మనకు లిస్ట్‌లన్నీ రిలీజ్ చేస్తారు. ఫోర్త్ మెరిట్ లిస్ట్, ఫిఫ్త్ మెరిట్ లిస్ట్ దాకా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ మనకు జూలైలో మరో నోటిఫికేషన్ ఉంది కదా! దాని గురించి కూడా మనం ఫర్దర్‌గా మాట్లాడుకున్నాం. ఇక ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకుంటే చెప్పినా కదా! మనకు 97-100% ఎవరైతే కట్ ఆఫ్ అంటే ఆ రేంజ్‌లో ఉన్నదో మీకు కట్ ఆఫ్ మార్క్స్ మీకు ఆ విధంగా ఈ థర్డ్ మెరిట్ లిస్ట్‌లో మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అస్సాం సంబంధించి ఎవరైతే అప్లై చేశారో అస్సాంకు అండ్ 95% అయితే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది థర్డ్ మెరిట్ లిస్ట్‌లో. ఇప్పుడు నేను చెప్పేది ఏందంటే మీరు ఎక్కడ అప్లై చేసిర్రు అనేది ఆ స్టేట్‌కి చూసుకోండి. మీకు ఆ కట్ ఆఫ్ ఉంటే మాత్రం మీకు థర్డ్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక బీహార్ 95, ఛత్తీస్‌గఢ్ 95 అండ్ ఢిల్లీ 95, గుజరాత్ 95, హర్యానా 90, హిమాచల్ ప్రదేశ్ 85, జమ్మూ అండ్ కాశ్మీర్ 75 అండ్ జార్ఖండ్ 95, కర్ణాటక 95 అండ్ కేరళ 95 అండ్ మధ్యప్రదేశ్ వచ్చేసి 90-95 మధ్యలో ఎవరికైతే ఉంటుందో మధ్యప్రదేశ్‌లో థర్డ్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ అనేది కన్ఫర్మ్ అన్నమాట. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైతే అప్లై చేశారో. మహారాష్ట్ర 95, నార్త్ ఈస్ట్ అనేది నేను చెప్పినా కదా! మనకు 45%కి, 50%కి, 70%కి, 80%కి మీరు పెట్టే డివిజన్ ఇప్పుడు నార్త్ ఈస్ట్‌లో మనకు 5-6 స్టేట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు స్టేట్‌ని బట్టి మీకు కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 90 బిలో అంటే మీకు 50 నుంచెల్లి 90 మధ్యలో ఎవరికైతే కట్ ఆఫ్ ఉంటుందో మార్క్స్ ఉంటాయో, పర్సెంటేజ్ ఉంటదో వాళ్ళకి నార్త్ ఈస్ట్‌లో మనకు థర్డ్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఒడిశా సంబంధించి 95, పంజాబ్ 95, రాజస్థాన్ 90-95, తమిళనాడు 90-95 ఇక తెలంగాణ విషయాన్ని చూసుకుంటే 95-100% చెప్పినా కదా ఆల్రెడీ. ఇక ఉత్తరప్రదేశ్ 85-90, ఉత్తరాఖండ్ వచ్చేసి 95 అండ్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి 90-95 ఈ ఇప్పుడు చెప్పే కట్ ఆఫ్ చెప్పినా కదా ఆల్రెడీ కట్ ఆఫ్ దానికి సంబంధించి మీరు ఏదైతే ఉందో మీరు ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ లో మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకొని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలలో ఫుల్ టైమ్స్ చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. అండ్ ఫైనల్ గా అయిపోయిందంటే ఇంటర్వ్యూ వీడియో నీకు డీటెయిల్ గా అన్ని కూడా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓపిక కొద్ది చూశారని అనుకుంటున్నాను. అందరికి జాబ్ రావాలని నేను ట్రై చేస్తాను. కాబట్టి మన ఛానల్ ని ఫాలో కాండి రెగ్యులర్ గా. అందరు కూడా జాబ్ వచ్చేలాగా నేనైతే చేయడం అయితే జరుగుతుంది.